శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేయబోతున్నారు, ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన హామీల విషయంలో కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న దమనకాండ విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలాంటి వ్యూహంతో శాసన సభలో కావచ్చు, శాసన మండలిలో ఎలాంటి వ్యూహం పన్ననున్నారు అనే దానిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు. చెప్పండి సార్, ప్రధాన ఎజెండాగా ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు? ఈ శీతాకాల సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చ జరగాలని మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు? అసెంబ్లీ సమావేశాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాల పరిణామ క్రమంలో జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఒకటి ప్రజాపాలన పేరు మీద, పారదర్శకత పేరు మీద అనేక గ్యారంటీలు, దాదాపు 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 24 నెలలు 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఒక ధర్మిలా జరుగుతున్నటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలు. కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటివి. అంటే దాదాపు క్లోజ్ టు హాఫ్ ఆఫ్ ది ఈ ప్రభుత్వ టెన్యూర్ అయిపోతున్నటువంటి ఒక ధర్మిలా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు. కాబట్టి పెద్ద ఎత్తున ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి, తర్వాత మీరు అమలు చేసింది ఏంటి, ప్రజలను మీరు ప్రజాపాలన చేస్తున్నారా, ప్రజాద్రోహ పాలన చేస్తున్నారా అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రజల పక్షాన ఎత్తి చూపుతూ అనేక గ్యారంటీలను, తర్వాత వాగ్దానాల వైఫల్యాలను, అవినీతిని అన్నింటినీ కూడా తప్పనిసరిగా శాసనసభ, శాసన మండలి సభల్లో తప్పనిసరిగా ఎండగడతాం. దాంతో కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి ఒక యుద్ధ శంఖారావం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరుగుతున్నటువంటి ఒక జాప్యానికి సంబంధించి దాదాపు 3 జిల్లాలు, పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లాల నోట్లో మన్నుగొట్టే విధంగా ఈ ప్రభుత్వం దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపు 99% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చిన్న చితకా పనులను కూడా చేపట్టకుండా ఆ ప్రాజెక్టును పెండింగ్లో పెట్టి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతుల నోళ్లలో మన్ను కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక ఆదేశాల మేరకు ఒక యుద్ధ స్ఫూర్తితో అటు శాసనసభలో, శాసన మండలిలో ఈ యొక్క తప్పిదాలన్నింటినీ కూడా తప్పనిసరిగా ఎత్తి చూపుతాము. ఒక పెద్ద పోరాటానికి సిద్ధమవుతాము. ఎందుకంటే 2 years ఈజ్ నాట్ ఎ స్మాల్ టైం, ఇట్స్ అ బిగ్ టైం. 24 నెలలు వాళ్ళకు ఉన్నాయో మొత్తం 60 నెలల్లో 24 నెలలు అయిపోయినాయి. 24 నెలలు అంటే ఇది బిగ్ టైం. కాబట్టి ఈ ప్రభుత్వం చేసిన ప్రతి మోసాన్ని, ఆర్థికంగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేసినట్టు ఒక తీరు కావచ్చు, దోపిడీ కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, సంపద సృష్టించలేని చేతగానితనం కావచ్చు, వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ఎండగడతాం. అయితే ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక బూతు పురాణం అందుకున్న ముఖ్యమంత్రికి ఈ సమావేశాల్లో చర్చించుదాం రండి అని పదే పదే కేసీఆర్ను పట్టుకొని రమ్మని చెప్పడం ఏ విధంగా చూడవచ్చు? పదే పదే పాలమూరు రంగారెడ్డి పైన చర్చ జరుగుతుంది, ఇంకా మిగతా వాటికి చర్చ ఉండదనుకోవచ్చా? ఇప్పుడు కూట్ల రాయి తీయలేనమ్మ ఏట్ల రాయి తీస్తా అని చెప్పని వెళ్ళినట్టుగా ఉన్నది. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఒక ఏ ప్రశ్నకు కూడా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పట్లేరు. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90-95% పూర్తయినటువంటి ఒక ప్రాజెక్టును ఎందుకు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోతున్నారో సమాధానం చెప్పకుండా కేసీఆర్ నువ్వు రా నీతో చర్చ చేస్తా అంటున్నాడు. మరి ప్రజలతో కూడా చర్చ చేయొచ్చు కదా, ప్రజలకు కూడా సమాధానం చెప్పొచ్చు కదా. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో అనేక అంశాలు లేవనెత్తినరు. మీరు జలాల కేటాయింపు, జలాల కేటాయింపులో ప్రభుత్వం సరిగా కొట్లాడతలేదని చెప్పని, తర్వాత ఆంధ్రాకు వెసులుబాటు కలిగించే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే కృష్ణా నది పైన ప్రాజెక్టులను పూర్తిగా కూడా వినియోగించుకోవట్లేదు, ఆ జలాలను వినియోగించుకోవట్లేదని కావచ్చు, పెద్ద ఎత్తున వారు ఒక సమరశంఖం ఊదిన తర్వాత ప్రజలందరూ కూడా అవే ప్రశ్నలు అడుగుతున్నారు. నాట్ ఓన్లీ కేసీఆర్ గారు ఒకసారి యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అది ప్రజాయుద్ధం అయింది. ప్రజాయుద్ధం అయిపోయి మొత్తం 3 జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తున్నప్పుడు వారికి ఏం సమాధానం చెప్పకుండా కేసీఆర్ నువ్వు రానితో కొట్లాడతా, కేసీఆర్ నువ్వు కొట్లాడతా అని దానికి తోడుగా ఒక రౌడీ భాష మాట్లాడుతూ విచ్చలవిడిగా ఒక బూతు పురాణాన్ని అందుకుంటూ ఇవాళ తానేదో ఘనకీర్తులు సాధించినట్టుగా భుజాలు జరుచుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మోసపూరితమైన వైఖరికి పాల్పడుతూ ఉన్నారు. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా మొత్తం లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఒక సంపద సృష్టిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఆయన చేస్తున్న మోసం కావచ్చు, వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ఎండగడతాం. నువ్వు కేసీఆర్ గారిని బూతులు తిట్టినంత మాత్రాన ప్రజల పక్షాన పోరాటం చేయకుండా అవుతాడా?
లేదా బీఆర్ఎస్ పార్టీ ఆ, నీ బూతులకు భయపడి పోరాటం చేయకుండా ఊకుంటుందా? నీకంటే పెద్ద పెద్ద బూతులు మాట్లాడిన ఆంధ్ర నాయకులను ఎదుర్కొని నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇటువంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళందరినీ తట్టుకొని నిలబడి తెలంగాణ సాధించుకొచ్చిన పార్టీ ఇది. తెలంగాణ ఆ, నాయ ఉద్యమానికి నేతృత్వం వహించినట్టు ఒక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక మరుగుజ్జు మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన మాటలకు భయపడి అదేదో వెనక్కిపోతారు అనుకుంటే ఆయన భ్రమ మాత్రమే. చీల్చి చెండాడతాం ఆయనను. తప్పనిసరిగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో శాసనసభలో, మా మస్సోంచారి గారి యొక్క నాయకత్వంలో కౌన్సిల్లో తప్పనిసరిగా వారిని ఎండగడతాం. వాళ్ళు చేసిన ప్రతి తప్పును కూడా తప్పనిసరిగా ఎండగడతాం. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి రైతుల పక్షాన కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్ద్వందమైనటువంటి ఒక రాజీ లేని పోరాటం ఎక్కడెక్కడ ఏ రకమైన తప్పు చేసింది అని చెప్పని ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది కదా, ఎంఆర్ఐ స్కాన్ లెక్క తప్పనిసరిగా వాళ్ళ తప్పులన్నీ కూడా ప్రజలకు ఎత్తి చూపుతాం. అదే పది అంటే ఒకే సమస్య పైన చర్చకు తీసుకొచ్చి పక్కదారి పట్టించడం చూస్తుంటే ప్రజా సమస్యలు లేవనుకోవచ్చా, ఇచ్చిన హామీలు మర్చిపోయారు అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మర్చిపోవచ్చు అండి. ఆయనకు అల్జిమర్స్ వ్యాధి ఏమన్నా సోకితే నాకు తెలియదు. లేకపోతే అల్జిమర్స్ వ్యాధి సోకినట్టుగా నటిస్తే నటించవచ్చు కాక. అందుకే అంటుంటారు ఎప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అంటుండే, అన్నీ తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు, కానీ తెలిసి కూడా తెలియనట్టు నటించే వాడికి చెప్పడం కష్టం అవుతుందని చెప్పని రేవంత్ రెడ్డి దాకోవా. ఇంకో సామెత కూడా వర్తిస్తుంది వారికి, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని చెప్పని. వాళ్ళ ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేసిండ్రండి. గింతలా పుస్తకం మేనిఫెస్టో, ఇంత పుస్తకం, ఇన్ని వాగ్దానాలు చేసిండ్రు, ఇన్ని డిక్లరేషన్లు చేసిండ్రు. చేసిన తర్వాత వాటిని అమలు చేయమంటే పొద్దులేస్తే కేసీఆర్ గారి పైన కేసులు ఎట్లా పెట్టాలా, కేసీఆర్ గారిని బట్టగాల్చి మీద వేసి ఎట్లా బదనాం చేయాలా, కేటీఆర్ గారిని అపఖ్యాతి పాలు ఎట్లా చేయాలా, హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి ఏదో పంచాయతీలు ఉన్నట్టుగా ఒక అభూత కల్పనలతో తప్పుడు మీడియాతో తప్పుడు ప్రచారాలు ఎట్లా చేయాలా, ఈ ముగ్గురి పైన ఎట్లా దాడి చేయాలా, ఒక రకమైనటువంటి ఒక భావనియంత్రణకు పాల్పడుతూ ఇవాళ తాను ఒక శాడిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినంత మాత్రాన దీన్ని తెలంగాణ సమాజం మర్చిపోదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని మర్చిపోనియదు. తప్పనిసరిగా ఎక్కడికక్కడ నిలదీసేటువంటి ఒక నైతిక సాధికారత ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. దాన్ని వినియోగించుకుంటాం. తప్పనిసరిగా మేనిఫెస్టోలో ఏం వాగ్దానం చేసినా నువ్వే అన్నావు కదా, నాకు ఇది బైబిలు, నాకు ఇది ఖురాను, నాకు ఇది భగవద్గీత అని చెప్పాను. కాబట్టి మరి ఆ భగవద్గీత కథ ఏంది, ఆ ఖురాన్ కథ ఏంది, ఆ బైబిల్ కథ ఏంది, ఎందుకు అని నువ్వు ఇలా విస్మరిస్తున్నావు అని చెప్పని మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని తప్పనిసరిగా ముళ్ళుగర్రతో పొడుస్తాం, లేపుతాం, అడుగుతాం. నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఇక చూడరు సార్, ఇది దుద్దిళ్ళ చైర్మన్ శ్రీధర్ బాబు గారు చైర్మన్, మేనిఫెస్టో కమిటీ ముందు మాట, తర్వాత ఇక్కడ చూడరి ఎంత బాధ కలుగుతుందంటే 37 అంశాలతో వీళ్ళు ఒక పెద్ద మేనిఫెస్టో పట్టుకొచ్చినారు. మేనిఫెస్టో ఒకసారి కనుక టీన్యూస్ ప్రేక్షకులు కూడా మర్చిపోలేదు అనుకుంటలే, అందరు ఎవరు మర్చిపోలేదు అనుకుంటా. ఇక ఇది మేనిఫెస్టో. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం, చాలా బాగుంది. దీనికి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు చైర్మన్ అట. వారు నేతృత్వంలో రాసినటువంటి యొక్క మేనిఫెస్టో. దాంతోపాటు 37 అంశాలు, 37 అంశాలండి, 37 అంశాలు. సుపరిపాలన నుండి మొదలుకుంటే హైదరాబాద్ విజన్ 2030 జాబ్ క్యాలెండర్, ఆ హైదరాబాద్ విజన్ కాస్త 2047 అయింది, అది వేరు ముచ్చట. ఇకపోతే నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నీ సుపరిపాలనలో సిగ్గు ఎగ్గుండాలండి ప్రభుత్వానికి. ఒకరోజు ఏదో డ్రామా కంపెనీ నడిపినట్టుగా ప్రజా దర్బార్ అని చెప్పని ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మార్చేసి దాన్ని ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నా అని చెప్పని రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చిండు. ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో ఎన్ని ప్రజా దర్బార్లు నిర్వహించిండ్రు, ఎంతమందికి ప్రజా దర్బార్లో సేవలు అందించిండ్రు, వాళ్ళ సమస్యలు పరిష్కరించిండ్రు అని చెప్పని సమాచారం బయట లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. ఇది ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నేనే వస్తా, వారానికి ఒకసారో నెలకోసారో వస్తా, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటా అని చెప్పన్నాడు. దీన్ని చిన్నారెడ్డి గారు చెప్పినట్టున్నారు, ఆయన కూడా దీన్ని గాలికి వదిలిపెట్టినట్టున్నాడు. అక్కడ ఏదో ఎంఆర్ఓలు ఆర్డీఓలు కొంతమంది కూర్చొని అదేదో తీసుకుంటున్నట్టున్నారు. నువ్వు అచ్చమైన పూస అయితే ఆదిలాబాద్ రోడ్ అసలు ప్రజా దర్బార్కే రావాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం జిల్లాల్లో ఉన్నటువంటి ఒక యంత్రాంగం అంతా నువ్వు మొదలుపెట్టినటువంటి ఒక నాటకం ఇవాళ బట్టబలైపోయింది అనేటువంటిది స్పష్టమవుతూ ఉంది. తర్వాత ఇంకోటి చెప్పినారు, ప్రజా ఫిర్యాదుల కొరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెస్తామన్నాడు. ఏడుందండి టోల్ ఫ్రీ నెంబరు?
ఉందా టోల్ ఫ్రీ నెంబర్ అన్నా ఉందా? మోసం కాదా? ఇది దగా కాదా? ఇకపోతే పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి హక్కుల చట్టం పట్టుకొస్తాడు. చట్టం లేదు, పిట్టం లేదు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు ఒక సమగ్రమైన పోర్టల్ను ఏర్పాటు చేసి, ఏ దేవుడు ఎక్కడుందో తెలియదు, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తామన్నాడు. తర్వాత పాపం పెద్ద ఆయన మనందరం గర్వపడేటువంటి ఒక స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరుకు మీద ఒక జిల్లా పెడతామన్నాడు. సర్వాయి పాపన్న పేరు మీద జనగాం జిల్లాను ఏర్పరుస్తామన్నాడు. ఇంతవరకు దాఖలాలు లేవు. ఇక నేను 6 గ్యారంటీస్ విషయానికి వస్తా. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. 6 గ్యారంటీస్ అయితే పెద్ద ఫ్రాడ్. ఇక ఇవన్నీ అడగాలనా లేదా చెప్పిన అసెంబ్లీలో అడగాలి కదా. కేసీఆర్ గారు మొన్న పాపం వీటన్నిటిని ఉటంకిచ్చిండు. అంత మాత్రానికే ఎగిరెగిరి పడ్డాడు రేవంత్ రెడ్డి. ఎగిసి పడుతూ ఆయనను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు. ఉటికినే అంటాం కదా మనం కూడా, తోలు తీస్తాం, ఏం మాట్లాడుతున్నాం అని చెప్పను పెద్ద మనుషులు తెలంగాణలో అక్కడిక్కడ అంటారు. అన్నదానికి ఇక ఆయనను బండ బూతులు కూసి కన్న తల్లి తండ్రి అనేటువంటి ఒక కనీస వయసులో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అనేటువంటి ఒక విఘ్నత ఇంగితం మర్చిపోయి, మానవత్వం మర్చిపోయి, తల్లి శోభమ్మ అన్నపూర్ణ తల్లి ఆమె తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు ఒక పరమశివుని లెక్క, చంద్రశేఖరుడు పరమశివుని లెక్క ఉంటే ఆయనకు అండగా అన్నపూర్ణమ్మ శివుడికి అండగా ఎట్లా ఉందో ఆయనకు అండగా ఉన్నటువంటి ఒక తల్లి శోభమ్మ లక్షల మందికి ఆమె చేత్తో వంట వండి పెట్టి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి. ఆ తల్లిని పట్టుకుని నీ అవ్వ నీ అన్న అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎప్పుడు ఇస్తావా మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవా? ఇవ్వలేకపోతే చంపలని వేసుకో అసెంబ్లీలో. మరి తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఇవాళ దాదాపు సగం మంది మహిళలకు కూడా పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా దాఖలాలు లేవు. రైతు భరోసా అయితే చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టే కుట్టిండండి. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు అన్నాడు. అడిగినరు కూడా ప్రశ్న, మరి కౌలు రైతులకు కలిపి ఒక ఎకరానికి 15,000 ఇస్తే వాళ్ళు సగం సగం మంచుకొని చాట్ల తోడు పోస్తే కుక్కలకు పంచాయతీ పెట్టాలంటే మీకెందుకండి, వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అని చెప్పని ఓట్లు దండుకున్నటువంటి ఒక పరిస్థితి. బట్టిగారు నోట్లకెళ్ళి అదే మాట వచ్చింది. ఈ పెద్ద ఆయన ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి కూడా అదే మాట వచ్చింది. మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. పెద్ద ఎత్తున వాగ్దానం చేసిండ్రు. దాని నోట్లో మన్ను కొట్టిండ్రు. వరి పంట క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. బోనస్ లేదు, పీనస్ లేదు. ఇవాళ వాళ్ళు దళారులకు ఇవాళ పెద్ద ఎత్తున రైతులు వాళ్ళు పండించిన పంటను అమ్ముకునేటువంటి దుర్మార్గమైన పరిస్థితి. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఉద్యమకారులందరికీ పెద్ద వాగ్దానం చేసిండు. 250 గజాల ఉచిత ఇంటి స్థలం ఇస్తాడు. ఆయన ఇండ్లు కట్టుకున్నాడు, 3-4 ఇండ్లు జూబ్లీహిల్స్లో కట్టుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలోనే ఉద్యమకారులకు మాత్రం 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక యువ విద్యార్థులకు పాపం వాళ్ళ నోట్లో మన్నుగొట్టిండు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏది, ఎక్కడుంది? దీంతోపాటు ఇంకేదో స్కూటీ, పీటీ అని కూడా అన్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు. అది డ్రామా కంపెనీయే. 4,000 రూపాయల నెలవారీ పెన్షన్ అన్నాడు. తర్వాత 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ పెన్షన్కి అయితే చాలా ముచ్చట చెప్పిండండి. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా నేను ఒక కుటుంబంలో భర్తకు వచ్చి భార్యకు రాకపోయినా వచ్చేటట్టుగా నేను సపరేట్గా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పని అర్రాజు పాట పాడినట్టుగా పాడి ఈ 6 గ్యారంటీస్ని అమలు చేయమని చెప్పని ప్రజల పక్షాన అడగాలన్నా మీరన్నా చెప్పరి. టీ న్యూస్ పక్షాన లెవెల్ రెడ్డి గారు మీరు చెప్పండి, అడగాలన్నా అడగొద్దా? అడిగితే రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో బూతులు తిడతా, మీటింగులు పెట్టి బూతులు తిడతా, లేకపోతే ఆయన ఎమ్మెల్యేలతోటి లేకపోతే ఆయన శాసనమండలి సభ్యులతోటి నేను బూతులు తిట్టిపిస్తా అంటే, నువ్వు బూతులు కాదు, నువ్వు ఇంకెన్ని మాట్లాడినా నువ్వు ఏతులకు చెప్పినవా లేకపోతే నిజంగానే కన్విక్షన్స్తో కమిట్మెంట్తో చెప్పినవా? దీన్ని నమ్మి ప్రజలు నీకు ఓట్లేసిండ్రు. కాబట్టి ప్రజల పక్షాన నయవంచనకు గురి కాకుండా వాళ్ళ పక్షాన పోరాటం చేసే బాధ్యత ఉంది. కాబట్టి అడుగుతాం. రైతు డిక్లరేషన్లకు అట్లనే మోసం చేసిండు. నేను చెప్పింది 6 గ్యారంటీసు. రైతు డిక్లరేషన్ మోసం అదే. యూత్ డిక్లరేషన్ ఇక చూడ్రి, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. 2 లక్షల ప్రభుత్వ. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతి యువకులకు ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి తండ్రి భార్యకు 2,500 రూపాయల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. తొలి అంటే ఎప్పుడు? 1969. తర్వాత ఇప్పుడంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ గుర్తిస్తా వాళ్ళందరికీ 2,500 రూపాయల వాళ్ళ తల్లికి కానీ తండ్రికి కానీ భార్యకి కానీ ఇస్తాడు. ఏం 2 ఏళ్ళు అయింది గుడ్డిగుర్రం పళ్ళిదం అవుతుండ అడగొద్దా? మరి వాళ్ళ పక్షాన్ని అడగాలి కదా.
కేసీఆర్ గారు 10 లక్షలు గుర్తించిన 500-600 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, వాళ్లకు గౌరవ వేతనాలు వచ్చే విధంగా వాళ్లకు ఉద్యోగ కల్పన ఇవన్నీ చేసిండ్రు. మనం 2500 రూపాయలు ఇస్తా అన్నావు, ఎందుకు ఇవ్వట్లేవు అని చెప్పని అడగాల్సినట్టు బాధ్యత మన పైన ఉంది అని చెప్పి భావిస్తున్నా. నిరుద్యోగుల తరపున 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, బీసీ ఎస్సీ ఎస్టీల మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఏమైపోయింది, జాబ్ క్యాలెండర్ జూన్ 2వ తారీఖు వరకు, అంటే జూన్ 2, 2024 వరకే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు. ఇవాళ ఎంత మనం 25 డిసెంబర్, ఇంకో 4 రోజులు అయితే 26 జనవరి వచ్చేస్తుంది. దీన్ని కూడా నోట్లో మన్ను కొట్టినాడు. నిరుద్యోగ యువకులందరికీ 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. తర్వాత ప్రతి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెడతా అన్నాడు. ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ ఉద్యోగులకు 75% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దీనికైతే డబ్బు అవసరం లేదు కదా సార్. వై ఇస్ దట్ యు నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఇన్ అన్ యాక్ట్? చట్టం 75% యువతకు ప్రైవేట్ సెక్టర్లో తెలంగాణ యువతకు రిజర్వేషన్ వచ్చే విధంగా యాక్ట్ పట్టుకురా రేవంత్ రెడ్డి. ఇటువంటి అంశాలన్నీ కూడా తప్పనిసరిగా లేవనెత్తం. యూత్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అంశాలన్నీ. ఫీజు రియంబర్స్మెంట్ మెరుగైన ఉన్నత విద్య పెద్ద హెడ్డింగ్ పెట్టిండండి. 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను ఇలా కాలేజీలు నడతలేరు, పోరగాళ్ళు పోయి కాలేజీలో చదువుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే కాలేజీలు నడతలేరు. మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిండు. 10,000 కోట్ల రూపాయల ఇవాళ బకాయిలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు అడిగితే వాళ్ళని బెదిరించి అదిరించి జైలు నూక్తా, లేకపోతే మీ అందరినీ ఇంకా రకమైన కేసులు వేస్తా, ఏసీబీ విచారణ చేస్తా పరిస్థితి. ఇట్లా అనేక వాగ్దానాలు నేను చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, వింటే భారతం అంతా అన్నట్టుగా వాగ్దానాలు చేసిండ్రు. చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ 18% రిజర్వేషన్ టు ఎస్సీలకు ఇస్తా అని చెప్పని మాట్లాడిండు. అంబేద్కర్ పాపం కేసీఆర్ గారు ఒక మానవీయ దృక్కోణంతో దళిత బంధు అని చెప్పని ప్రవేశపెట్టిండు. 12 లక్షల ఆర్థిక సహాయం మీరు 10 ఇస్తున్నారు కదా, నేను 12 ఇస్తా అని చెప్పని అన్నాడు. ఒక్కడికన్నా ఇచ్చినాడండి ఇంతవరకు? ఒక్కరికి అంబేద్కర్ అభయహస్త పథకం వచ్చిందా? మరి అడగాలనా వద్దా రేవంత్ రెడ్డిని? గల్లలు బట్టి అడగాల అసెంబ్లీలో. సరే, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతాం కాబట్టి తప్పనిసరిగా వీటిని అన్నింటినీ కూడా లేవనెత్తము అని చెప్పని. తర్వాత కాంట్రాక్ట్లలో ఎస్సీలకు 18% రిజర్వేషన్ అన్నాడు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇట్లా అనేక వాగ్దానాలు. అంటే పాపం ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చు అనేటువంటిది స్పష్ట చేసిండు. నయవంచనకు గురి చేసిండు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు అందిస్తానండి. ఈ 2 ఏళ్ళు ఎస్సీ ఎస్టీలు 10th పాస్ అయి ఉంటారు, ఇంటర్ పాస్ అయి ఉంటారు, డిగ్రీ పాస్ అయి ఉంటారు, పీజీ పాస్ అయి ఉంటారు. ఒక్కడికన్నా డబ్బులు ఇచ్చినాడా చెప్పండి రేవంత్ రెడ్డి? ఒక్కడికన్నా ఎంఫిల్ పిహెచ్డీ చేస్తే ఎస్సీ ఎస్టీకి 5 లక్షల రూపాయలు అన్నాడు. ఒక్కడికన్నా ఇచ్చిండా? ఇది మోసం కదా, ఇది దగా కదా, దీన్ని అడగొద్దా? నిరుద్యోగ యువకుల పక్షాన విదేశాల్లో యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేస్తా అన్నాడు. ఇవాళ కేసీఆర్ గారు, అంబేద్కర్ గారు ఎట్లయితే విదేశాల్లో చదువుకొని దార్శనికుడిగా ఎట్లయితే నిలబడ్డాడో, అట్లనే మన దగ్గర ఉన్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెడితే దాన్ని వాళ్ళు అమలు చేయట్లేడు రేవంత్ రెడ్డి. పిల్లలు పాపం ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పని భరోసాతో ఇవాళ విదేశాల్లో చదువుకుంటే వాళ్ళ ఆత్మన్యూనతా భావంతో ఇవాళ కొట్టుముట్టాడుతున్నట్టు ఒక పరిస్థితి. ఇవాళ మైనారిటీ డిక్లరేషన్ 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని మాట్లాడాడు. మరి ఇది అడగాలి కదా. ఇట్లా బడ్జెట్లో అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ఎండగడతాం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలకు తులం బంగారం ఇస్తా అన్నాడు, దాన్ని తప్పనిసరిగా ఎండగడతాం. ఇవాళ మాల్ న్యూట్రిషన్తో మళ్ళీ మహిళలు సరిపోతున్నారు. తర్వాత ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ పెరిగిపోయింది. తర్వాత ఎంఎంఆర్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. బికాస్ కేసీఆర్ కిట్ను, న్యూట్రిషన్ కిట్ను బంద్ చేసిండ్రు వీళ్ళు. వాటిని రెస్టోర్ చేయమని చెప్పని బస్తీ దవాఖాన్ల విషయంలో కానీ జిహెచ్ఎంసీలో కనీసం ఊడుస్తలేరు, రోడ్లు ఊడుస్తలేరు, నిధులు లేవు. ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా దాన్ని 300 వార్డుల డివిజన్ల జిహెచ్ఎంసీగా దాన్ని మార్చేసినారు, నిధులు లేవు. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బీసీ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకొని ఆయన ఏంది అంటే ఇంతలో గడ్డబెట్టేసాడు. బీసీల నోట్లలో మన్ను కొట్టేసినాడు. ఆయనే రేవంత్ యాదవ్, రేవంత్ గౌడ్, రేవంత్ ముదిరాజ్, రేవంత్ చారి అన్నీ అయిపోయినాయి. ఆయనే అయిపోయి ఆఖరికి ఇచ్చింది ఏంది అంటే మళ్ళా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పూర్తి స్థాయి రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా నోట్లో మన్ను కొట్టిండు. హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ 200 crores of rupees? అడగొద్దా?
ఎందుకు ఇవ్వలేకపోయినావు, ఒకవేళ ఇవ్వలేకపోతే నువ్వు ఎందుకు వాగ్దానాలు చేసినావు, ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు, ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగా మళ్ళీ బిల్లు ఎందుకు తెచ్చినావు, జీవో 9 ఎందుకు తెచ్చినావు, దాన్ని పెండింగ్లో ఉండగా జీవో 46 ఎందుకు తెచ్చినావు, ఇవన్నీ తప్పనిసరిగా అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీసీ సప్లాన్, ఎస్సీ సప్లాన్ నిధులన్నీ డైవర్ట్ చేస్తూ ఉన్నారు, బీసీ సప్లాన్ అన్నారు, మైనార్టీ సప్లాన్ అన్నారు. ఇట్లా అనేక వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా తప్పనిసరిగా అడుగుతాం. తర్వాత కులాలకు పాపం, ముదిరాజ్ కులానికి, గంగపుత్ర కులానికి, గొల్లకుర్మ కులానికి, తర్వాత గౌడ కులానికి, మున్నూరు కాపు కులానికి, పద్మశాలి కులానికి, విశ్వకర్మ కులానికి, రజక కులానికి, ఇట్లా అనేక కులాలకు కార్పొరేషన్లు పెడతామని చెప్పని వాళ్లకు నిధులు కేటాయిస్తాం, వాళ్ళని ఆదుకుంటామన్నారు. తర్వాత ఈ చేతి వృత్తి కళాకారులందరినీ కూడా, చేతి వృత్తిపై ఆధారపడేటువంటి వాళ్ళందరికీ కూడా 50 ఏండ్లకే వాళ్ళందరికీ కూడా పెన్షన్ను వర్తింపజేస్తాము అని చెప్పిండు. 20,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు చేస్తా అని చెప్పిండు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు ఇన్ని వాగ్దానాలు చేసిండు. మళ్ళీ ఏమన్నా అంటే ఆయన నిర్వహించిన ఏంద్రా అంటే అందాల పోటీలు, మెస్సీతో మామ తాత మనోడు ఆటలు, లేకపోతే మూసీ నది పేరు మీద పేదోళ్ళ ఇండ్ల విధ్వంసం, లేకపోతే హైడ్రా పేరు మీద మధ్యతరగతి వాళ్ళు వచ్చి పేదవాళ్ళ ఇండ్లను కూల్చేసి పెద్ద పెద్దోళ్లతో కమిషన్లు దండుకోవటం, సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చేసి ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పని వాళ్ళ అవినీతికి పాల్పడేట విషయాన్ని, తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చివేసి ఇష్టం వచ్చినట్టు దోపిడీకి ప్రయోగశాలగా మార్చివేస్తే వీటన్నిటిని తప్పనిసరిగా అడుగుతాం. కేసీఆర్ గారు పాపం బాధ్యతగా ఒక పెద్ద మనిషిగా, హుందాగా, గౌరవంగా రోజు దునపోతులం పొడిచినట్టు ఎట్లా పొడవాలా, ఎప్పుడో ఒకసారి నేను సూత్రప్రాయంగా చెప్తా, కనీసం బుద్ధి మార్చుకుంటాడేమో అని చెప్పానంటే కుక్కతో గుండ్రాయి కట్టిన చక్కగా అన్నట్టుగా ఇచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కలుదాయిన కోతులకి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని కొడంగల్లో అరిస్తివి. ఇన్ని వాగ్దానాలు చేసి మోసం చేస్తుంటే ప్రజల పక్షాన తప్పనిసరిగా కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు పెద్ద పోరాటం చేస్తారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. వాళ్ళ అనేక సమస్యలను దాటవేసే దూరంతో ఉన్న అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా మేము చర్చిస్తాం. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ ప్రశ్నలను మేము వేస్తాం, ఖచ్చితంగా సమాధానం చెప్పిస్తాం. ఇవాళ ఇల్టు పాలసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా చర్చకు మేము పట్టుబడతాం. ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ దాసోత్సవం అని చెప్పి కెమెరా పర్సన్ సైదులతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.